హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌసెస్ అయితే చూద్దామండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. మనకు నచ్చినట్టుగా కబోర్డ్ వర్క్ అయితే చేంజ్ అయితే ఇస్తారండి. ఇది చాలా మంచి లొకాలిటీలు ఇల్లు అయితే కట్టించారు. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్న వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. మనకి చివరి కనిపిస్తున్న ఇల్లు అయితే అమ్మేశారండి. టోటల్గా 3 బిల్డింగ్లు అయితే కట్టించారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 2 ఇల్లులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి. సేమ్ 2 బిల్డింగ్లు కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. మనకి ఈ సెంటర్ బిల్డింగ్ అయితే 10 గజాలు అయితే తగ్గుతుందండి. మనకి చివరి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 26x60 అండి. ఇది 173 గజాలు. సెంటర్ బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 24.5x60 అండి. ఇది 163 గజాలు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుంది. మనకి అవుట్ సైడ్ అయితే కార్ అయితే పెట్టుకోవచ్చండి. అలాగే లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు పార్కింగ్ ఏరియా ఫ్లోర్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా ఎలాంటి కార్ అయినా పడుతుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే స్ట్రెచర్ పెయింట్ అయితే తీసుకున్నారు. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది 9 feet హైట్ వరకు తీసుకున్నారు. దీంట్లో అయితే ఇంకా గ్లాసెస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయలేండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు వచ్చి 3 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి పక్క బిల్డింగ్కి వచ్చి ఒక 6 అడుగు అయితే తగ్గుతుందండి. బిల్డింగ్ అయితే సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుంది. అలాగే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ ఈస్ట్లో మనకి ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ల్యాండింగ్ దగ్గర రైలింగ్ అయితే యూజ్ చేశారండి. అందరూ కూడా గాడ్ అయితే కట్టిస్తారు. వీళ్ళైతే రైలింగ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఈ స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ సైడ్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకి ఈ ఏరియాకి పంచాయతీ వాటర్ కూడా వస్తుందండి. మనకి ఇంకా మెయిన్ డోర్కి అయితే పాలిస్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. ఇంట్లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకు లోపల గంట కూడా స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు హాల్లో యూజ్ చేసిన పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. చుట్టూరు కూడా రోప్ ప్లేటింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ బాక్సెస్లో కూడా రోప్ ప్లేటింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ సెంటర్లో బాక్స్కి అయితే స్మోక్ డిజైన్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకు హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్లో స్ట్రైట్గా ఇక్కడ వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. పక్కన మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకు కావాలంటే ఈ ప్లేస్లో మనకు టీవీ యూనిట్ కూడా చేయించుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x21 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో నార్త్ వైపుకి అయితే ఒక విండో అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అనేది యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. విండోస్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారు. మనకి ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి టీవీ యూనిట్కి అయితే మనకి మెయిన్ డోర్ పక్కన అయితే ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడైతే చేంజ్ అయితే ఇస్తారండి. మనకి లేదు ఈ గోడకు చేయించుకోవాలి, స్ట్రైట్గా హాల్లో స్ట్రైట్గా ఉండాలి, ఇక్కడ సోఫా సెట్ వేసుకోవాలంటే మనకి ఈ గోడకు కూడా చేంజ్ అయితే ఇస్తారండి. మొత్తం టోటల్గా ఇంట్లో కబోర్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారండి. మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్లో అంతా కూడా ఉత్తో పార్టీషన్ అయితే చేస్తారండి. మనం ఇలా ఫ్రంట్కి వస్తే కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. టోటల్గా మెజర్మెంట్స్ వచ్చి 11x15 సైజులు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. కిచెన్లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సౌత్ అండ్ ఈస్ట్ వైపుతో విండోస్ అయితే ఇచ్చారు. సిమ్లీ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారండి. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్గా మనకి వుడ్ వర్క్ అయితే చేంజ్ చేస్తే ఇస్తారండి. మనకు నచ్చినట్టుగా కబోర్డ్ వర్క్ అయితే టోటల్గా అయితే చేస్తారు. మనకు సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. మనకి కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. టోటల్గా ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్స్ అయితే చేంజ్ చేస్తే ఇస్తారండి. మనకు నచ్చినట్టుగా మనం ఎలా చేంజ్ చేయమంటే అలా అయితే చేంజ్ చేస్తే ఇస్తారు. మనకి ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు సౌత్ వైపు సౌత్ వచ్చి 20 యాంగిల్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మన మెయిన్ ఇంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే టోటల్ కబోర్డ్ వర్క్ అంతా కూడా మనకు నచ్చినట్టుగా చేంజ్ చేస్తే చెప్తారండి. మనకు నచ్చిన డిజైన్లో మనకు నచ్చిన సీట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. లేదు కబోర్డ్ వర్క్ నేనే చేయించుకుంటారన్నా సరే మీకు ఈ బిల్డింగ్ ఇలా ఉండగా అయితే సేల్ చేసేస్తారండి. ప్రైస్ అయితే తగ్గించేస్తే ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. బెడ్రూమ్ డోర్ క్యూచ్ అండ్ డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపలైతే బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x26 సైజులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. చుట్టూరు కూడా బ్లూ కలర్ రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ రౌండ్లో కూడా తీసుకున్నారండి. టోటల్గా ఇక్కడ అంతా కూడా రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్నారండి. సీలింగ్లో బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. ఫ్రెండ్స్, అలాగే మన బెడ్రూమ్లో ఈ కార్నర్లో మనకు వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడ బెడ్ వేసుకుంటే దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి. మనకి ఇలా బెడ్ వేసుకున్నా బ్యాక్ సైడ్ వాల్ పేపర్ అయితే వస్తుందండి. ఈ ప్లేస్లో అయితే మనకు వాల్ పేపర్ అయితే సెట్ చేశారు. మనకి ఈ కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్స్ అయితే చేంజ్ చేస్తే ఇస్తారండి. సీలింగ్ వరకు మనకి సెల్ఫ్స్ అయితే చేస్తారు. అలాగే మన బెడ్రూమ్లో టీవీ యూనిట్కి అయితే ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా కావాలంటే మనకి టీవీ యూనిట్ అయితే చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x9.5 సైజులు అయితే ఇచ్చారండి.
లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఫ్రెండ్స్ మనకు లోపల ట్యాప్ సూట్స్ అన్ని ఫిక్సింగ్ అయితే చేయాలండి, అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేసి అయితే అప్ చెప్తారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు స్టేజ్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు నచ్చినట్టుగా కబోర్డ్ వర్క్స్ కానీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నా మనకు నచ్చినట్టుగా అయితే చేయించుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే బాగానే చేయించారండి. లోపల కబోర్డ్స్ అన్ని కూడా సిమెంట్తో అయితే చేయించారండి. దీనికైతే మనకు ప్లేవుడ్తో కబోర్డ్స్ అయితే చేంజ్ చేస్తే ఇస్తారండి, మనకు నచ్చినట్టుగా అయితే చేయించుకోవచ్చు. అలాగే బిల్డింగ్ ప్లానింగ్ కూడా బాగా చేయించారండి. హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10x12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. వాల్ పేపర్ డిజైన్ కూడా బాగుంది. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. పక్కన యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. ఈస్ట్ వైపు గోడకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ పక్క బిల్డింగ్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మనకి బిల్డింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 3 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 10 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడిలో అయితే వస్తుందండి. వాకలపూడి సూర్య సినిమాక్స్ థియేటర్ ఏదైతే ఉందో ఆ థియేటర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఇంటి దగ్గర నుంచి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10x10.5 సైజులు అయితే ఇచ్చారు. సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో వెస్ట్ వైపు కూడా అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మన కబోర్డ్ వర్క్ చేయించుకున్నప్పుడు అయితే మనకి ఇండిబుల్ వాష్రూమ్ అయితే వస్తుందండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే చేయించుకోవచ్చు. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ బాత్రూమ్స్ కానీ కిచెన్ కానీ అంటే ఈ ఇంట్లో చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. ఇక్కడ బెడ్రూమ్లో ఈస్ట్ వైపు కూడా టోటల్గా వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. బెడ్రూమ్కి యూజ్ చేసిన డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. వర్క్ అయితే బాగానే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చి 64 లక్షలు అయితే చెప్తున్నారండి. పక్క బిల్డింగ్ అయితే మనకి మిడిల్ బిల్డింగ్ చెప్పాను కదా, అది 10 గజాలు తగ్గుతుంది అన్నాను కదండి. సేమ్ టు సేమ్ ఇలాగ ఉంటుంది. దాని ప్రైస్ వచ్చి 62 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చి 64 లక్షలు అయితే చెప్తున్నారు. మనకి సెంటర్ బిల్డింగ్ ప్రైస్ వచ్చి 62 లక్షలు అయితే చెప్తున్నారండి. ఈ ప్రైస్ రెండు కూడా మాట్లాడుకోవచ్చండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే మనకి ఏ బిల్డింగ్ అయినా సరే 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద అయితే. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మేము వచ్చి నీట్గా మీకు ప్రమోట్ చేసి అయితే సేల్ అయితే. ఫ్రెండ్స్ టోటల్గా 2 బిల్డింగ్లు అయితే సేల్కి అయితే ఉన్నాయండి. పక్కనే ఉన్నాయండి. కొంచెం బడ్జెట్లోనే వస్తున్నాయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.